తర్వాత రోజు మాకొక నోటిఫికేషన్ వచ్చింది. హలో స్ప్లిట్స్ విలన్స్, అక్కడ బకెట్ బొంపేపో ఎవరున్నారు, ఎవరు పోతారు మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. సో లుక్ యూ బెస్ట్ అండ్ సీ us at that dome. Love, Sunny and ఎవ్వరు ఎలాంటి ప్లానింగ్ చెయ్యలేదు. ఏం జరగబోతుందో అసలు ఎవరికీ తెలియదు. మొదట్లో నాకు ఏ కనెక్షన్ లేదు, కానీ నాకు ఇప్పుడు ఉంది. కానీ నాకు ఏ ఇష్యూరిటీ లేదు, నేను తన ప్రయారిటీ లిస్ట్ లో ఉన్నాలో లేదు అని. నా బుర్ర పేలిపోతుంది. ఇక పవర్ థ్రోన్ లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, యార్ ప్లీజ్ జంప్ మీ, ఐ డోంట్ వాంట్ ప్లే దిస్ గేమ్ ఎనీ మోర్ అని చెప్పాను. నేను నా వల్ల కావట్లేదు, అంత ఓవర్వెల్మ్ అయిపోయాను. కానీ ఈ రోజు నేను మెయిన్ గానీ ఇంకెవరు గానీ డంప్ చెయ్యలేదు. అదే నిజం. ఇక నేను వెళ్ళాలి. ఇలా రా, ప్లీజ్ ప్లీజ్ ఇలా రా అంటున్నానుగా. నాకు అసలు ఉండాలని లేదు బ్రో. ఇట్స్ ఓకే, ఎవరు నేను డంప్ చేయట్లేదు. చూడు, నువ్వు ఫీల్ అవుతున్న విషయం చాలా వ్యాలిడ్. ఇప్పటికీ నువ్వు తనతో మ్యాచ్ గా కంటిన్యూ చేస్తే ఆ విషయం మళ్ళీ జరుగుతుంది, మళ్ళీ మనసుకు తగులుతుంది. సో ఇట్స్ బెటర్ యాజ్ అ ఫ్రెండ్ నువ్వు ఈ విషయం వల్ల ఎంత ఎగ్జాస్ట్ అవుతున్నావో కదా. ఎందుకంటే నువ్వు తనకిస్తున్న ఎనర్జీ తిరిగి నీకు రావట్లేదు. దీనికి ఎండ్ పెట్టాలనుకుంటే నేను నిన్ను ఆపను. అండ్ ఇట్ కానీ నన్ను వదిలించుకోండి, నన్ను డంప్ చేయండి అని మాత్రం అనకు. అది జరగదు. అలా అనకు యార్ నిహారిక. ప్లీజ్ చేయడానికి రాలేదు. అడోకు ప్లీజ్. నేను షోకి వెళ్ళటానికి వచ్చారు. 18 రోజుల తర్వాత నాకు కరెక్షన్ దొరికింది. అది కూడా ఎంత నేను ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నాకు లేదు. దీని గురించి ఆలోచించు. అలా అనకు బ్రో. నువ్వు తలుచుకుంటే చేయగలవు. నువ్వు తన్ని వెనక్కి తీసుకురా. నువ్వెవరికోసం ఏడుస్తున్నావు? అసలు దానికి అర్హుడు కూడా కాదు. ఆడుతుందిలే తన యోగేష్ట గేమ్. ఆ విషయం తనకి తెలిసేలా చెయ్యి. తన దగ్గర యోగేష్ ఏ మనిషి కాకుండా వేరే వాళ్ళు ఉన్నారుగా. ఇంకా వేరే అమ్మాయిలు ఉన్నారుగా, ఇక్కడ ఖాళీగా కూర్చొని ఉన్నారు. ఆడుతుందిలే తన వాళ్ళతో. ఐ డోంట్ వాంట్ టు ప్లే విత్ హిమ్ ఎనీమోర్. ఐఎమ్ జస్ట్ డన్ విత్ దిస్ షిట్. నాకు కూడా ఆత్మగౌరవం ఉంది. నా పరువుని చెత్త చేసేశారు. నేను ఈ షో గెలవటానికి వచ్చాను, కానీ నేను ఇక్కడ సౌరభ్ వల్ల ప్రతిరోజు ఎమోషనల్లీ డ్రైన్ అయిపోతున్నాను. నాకు మీరంటే గౌరవం. గౌరీష్ కొంతకాలం మిమ్మల్ని ప్రాపర్ గా యూజ్ చేసుకున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆకాంక్ష, నేను ఇంకో సినారియో చెప్తాను. మీరు సేఫ్ జోన్ లో నిలబడ్డారు, మీరు ఒక అబ్బాయిని ఎంచుకోవాలి. సరే, రెండోసారి విషయం చెప్తున్నాను. మీరు ఐడియల్ మ్యాచ్ అయినప్పుడు మీరు గౌరీష్ పేరు చెప్పారు, అతను వచ్చాడు, సేఫ్ జోన్ లో ఉన్నాడు. జస్ట్ బికాస్ మీరు సెలెక్ట్ చేసుకున్నందుకే సేఫ్ గా ఉన్నాడు అతను. ఆ టైంలో తను నేను సేఫ్ గా ఉన్నాను, సరేనా జలత్తో చూసుకుంటాలే అని అనుకున్నాడు. కానీ ఈ పాయింట్ వచ్చి నీకు ఇదే విషయం చెప్పాలనుకుంటే ముందే చెప్పాల్సింది కదా బ్రో. పిల్లాడేం కాదు కదా, ఇప్పుడే మెచ్యూరిటీ వచ్చి ఇప్పుడే డెసిషన్ తీసుకున్నా అని చెప్పడానికి. తెలుసా తను ఎందుకు ఇలా చేస్తున్నాడో? ఎందుకంటే సడన్ గా వాష్ చెప్పారు కదా, ప్రేమే మిమ్మల్ని గెలిపించగలదు అని. అందుకే తను తనతో ఇద్దరితో కలిపి చెప్పాడు. మెల్లమెల్లగా జలక్ ని కట్ డౌన్ చెయ్యాలి, లేదంటే జలక్ కి వేరే పార్ట్నర్ ని వెతికివ్వాలి, లేదంటే జలక్ ని బయటికి పంపించు, నేను ఆకాంక్షతో ఎండ్ అయ్యే వరకు గేమ్ ఆడుతాను అని ఇలా చెప్పాడు. నేను ఆ విషయం ఆలోచిస్తున్నాను. గురుని నేను ఫ్రెండ్, నిజానికి నేను చాలా మంచి ఫ్రెండ్ అనుకున్నాను. కానీ నేను ఫేస్ పౌడర్ టాస్ జరిగినప్పుడు తన ముఖంపై పౌడర్ పడగానే నా ఇమ్యూనిటీ పోయిందని, పిచ్చిదానిలో ప్రవర్తిస్తోందని ఏవో అన్నాడు. నాకు అది గట్టిగా తగిలింది. నేను తనకి చెప్పాను. దేవుడా, ఏడవద్దు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే గౌరీష్ తన ప్రయారిటీ, సరే ఒప్పుకుందాం. కానీ నేను గౌరీష్ కోసం చప్పట్లు కొడుతున్నప్పుడు అతను హీరో అయిపోతున్నాడని అందరూ అనుకున్నారు. కానీ ఎవరు ఆలోచించలేదు ఆ వెనక కథ నాకు మీకు తప్ప ఎవరికీ తెలియదు అని. అందరికీ తెలుసు నా దగ్గర ఇప్పుడు ఇమ్యూనిటీ లేదు, నాకు ఎలాంటి పార్ట్నర్ లేడు, నేను గేమ్స్ ఆడలేను, కనీసం ట్రై కూడా చేయకుండా సేఫ్ జోన్ లో ఉంటానని అంతా తెలుసు. ఇవన్నీ అయ్యాక కూడా ఒకరు కూడా నాకు సపోర్ట్ చేయలేదు. నేను అక్కడ నా కోసం స్టాండ్ తీసుకుంటుంటే జలత్ ఇతని వైపు చూసి ఎందుకు తన కోసం మాట్లాడుతున్నావు అంటుంది. నేను ఏడుస్తుంటే మళ్ళీ నాటకాలు మొదలయ్యాయి. తను ఏడుస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఒంటరిగా ఫీల్ అవుతుంది, తను ఓవర్వెల్మ్ అయిపోతుంది, తను
లాస్ట్ అయిపోయానని తనకి ఏం చేయాలో తెలియడం లేదు అనుకుంటుంది. అండ్ ఐ గెట్ దాట్. తమండి నాకు అర్థమవుతుంది. నేను జలకి చెప్పిందల్లా నా మాట విను, ఐ నో నీ వైపు నుంచి నువ్వు కరెక్టే, కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకో, తను నిజంగా హర్ట్ అవుతుంది అని. ఓకే, నా మైండ్ లో చాలా విషయాలు నడుస్తున్నాయి ఆ పాయింట్ లో. ఎందుకంటే ఇప్పుడు నేను సడన్ గా అన్సేఫ్ జోన్ లోకి వచ్చేసాను గౌరీష్ ఝలక్లతో పాటు. అండ్ నేను ఇప్పుడు నా పూర్తి ఇమ్యూనిటీ వాళ్ళ వల్ల పోగొట్టుకున్నాను. సో నేను ఈ రోజు ఇంటికి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు. Get ready to fight! Get ready to fight! Hi, ma'am. Hi. Welcome to Instax Fusion Film presents and TV Splits Villas 16, co-powered by Sophie, Naomi, Envy Perfumes, and Philips Body Groomer. Raru. నువ్వంటే నాకు ఇలాగే గుర్తొస్తావు. రోజీ రూరు. నాకు నచ్చింది, చాలా క్యూట్ గా ఉంది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనకి థ్రోన్ మీద ఒక ఐడియల్ మ్యాచ్, ఒక పవర్ మ్యాచ్ ఉన్నారు. గతంలో చాలా సార్లు చేసినట్టుగానే ఎవరికి సేవ్ చేసే పవర్ కావాలో, ఎవరికి డంప్ చేసే పవర్ కావాలో మిమ్మల్ని అడగబోతున్నాం. మీ నలుగురు దయచేసి చర్చించుకోండి. మీరేం నిర్ణయించుకున్నారో మాకు చెప్పండి. మేము డంపింగ్ తీసుకుంటాం. అనుష్క, చెప్పేది విను. ఆల్ రైట్, ఇప్పుడు మేము డంపింగ్ తీసుకుంటాము. ఎలా ప్లాన్ చేస్తామంటే గేమ్ లో మీరు హ్యాపీగా ఉండేలా చూస్తాం, అలాగే మా గేమ్ వర్క్ అయ్యేలా చూస్తాము. ఇద్దరు గేమ్ వర్క్ అవుతుంది, ఒక అగ్రిమెంట్కి వద్దాం, కానీ మేము డంపింగ్ తీసుకుంటాం. సరేనా? నేను తనకి ముందే చెప్పేశాను. నేను కూడా అదే చెప్పాను. లేదు, నా మాట విను. లేదు, నేను డంపింగ్ మేము డంపింగే తీసుకుంటున్నాం. దట్ ఇస్ ఫైనల్. నేనే ఫైటింగ్ చేయట్లేదు. No, nobody is ఎవరు fighting. fight Fighting చేయట్లేదు. ఓకే, బేసికలీ ఇప్పుడు ఏమవుతుందంటే తన ఓటు వేస్ట్ అవుతుంది. కొంతమంది ఇంటికి వెళ్ళిపోవాలి. What do you నాకు want? కొంతమంది ఇంటికి వెళ్ళిపోవాలి. మేము డంపింగే తీసుకుంటాం. మీరేం నిర్ణయం తీసుకున్నారు? మాకు డంప్ చేసే పవర్ కావాలి, వాళ్ళకేమో సేవ్ చేసే పవర్ కావాలి. No. కానీ మేమేం అనుకుంటున్నామంటే మేము మీకు వివరిస్తే మేము చేస్తున్నది అందరికీ తెలిసిపోతుందేమో అని అనుకుంటున్నాం. సో ఎగ్జాక్ట్లీ, నేను కూడా ఒక కన్క్లూజన్ కి రాలేకపోతున్నాను. నన్ను నమ్మండి. ఐ మీన్ నేను కూడా ఒక కన్క్లూజన్ కి రాలేకపోతున్నాను. ఎగ్జాక్ట్లీ, నేను తను కూడా ఒక కన్క్లూజన్ రాలేకపోతున్నాం. ఎవరు ఒకే మాట మీద ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. మేము ఐ ఎవరు మీన్ మన ఒక్కటే. ముగ్గురం, మన ప్రయారిటీ ఎవరో మనకి ముందే తెలుసు కదా. నువ్వేంటో చెప్పు రూరు. చూడండి, మీరందరూ ఇప్పుడు మనసుతో ఎమోషనల్ గా నేను మనసుతో ఆడుతున్నారు. అదే నాకు ఆడట్లేదు. అర్థమైంది. లిసన్ నువ్వు దేనితోనూ ఆడవు. రూరు. నాకు 2 Yeah, minutes take టైం it. ఇవ్వండి. Just think. ఆలోచించు. Just think. Last 10 seconds, guys. Say whatever you want to take. Say whatever you want to take. సరే చెప్పండి, ఏంటి మీ ఆన్సర్? మేము తీసుకుంటున్నాం. చెప్పు. మేము సేవ్ చేసే పవర్ తీసుకుంటున్నాం. అండ్ రూరుటేన్? మేము డంప్ చేసే పవర్ తీసుకుంటున్నాం. సో మీరు డంప్ చేసే పవర్ తీసుకుంటున్నారా? సో ఈ వైపు ఈరోజు 10 మంది అన్సేఫ్ గా ఉన్నారు. మీరంతా ఒకరి ప్లాన్స్ ఒకరు బయట పెట్టగలమని అనుకుంటున్నారు కదా, రైట్ దీప్తాంశు? కానీ ఎప్పుడు గుర్తుంచుకోండి, ఒక కార్డ్ ఎప్పుడు మా దగ్గర ఉంటుంది. ఈ రోజు కూడా అలాంటి కార్డే ఒకటి ఉంది. దానికి ముందు మీ అందరి కార్డ్స్ అన్ని ఫెయిల్ అయిపోతాయి. So today we have a guest.
కార్డ్స్ వర్క్డ్ అవుట్. అతనికి వచ్చిన కార్డ్ ఎప్పుడు కూడా సక్సెస్ కార్డ్. కరెక్ట్. అండ్ నా పర్సనల్ ఫేవరెట్స్ లో ఒకరు ఫ్రమ్ లాస్ట్ ఇయర్ దిగ్విజయ్. మిస్ అవుతున్నాను మ్యామ్. I got a big one for you. ఎస్, How are you? నేను బాగున్నాను మ్యామ్. మీరు ఎలా ఉన్నారు? Good. ఎలా ఉన్నావు? తిరిగి రావటం ఎలా అనిపిస్తుంది? విచిత్రంగా ఇది ఉంది నా కదా? అదృష్టం మ్యామ్. నేను చాలా ఉద్వేగానికి లోనవుతున్నాను. ఒక ఏడాదిలో ఇక్కడి నుండి ఇక్కడి వరకు నా జర్నీ చాలా హెచ్చు తగ్గులు కూడా ఉన్నాయి. మధ్య అద్భుతంగా అనిపిస్తుంది. ఎలా సాగుతుంది గాయ్స్? బాగుంది, amazing. చాలా అద్భుతమైంది. బాగా ఉంది. పోయిన ఏడాది నీకు వచ్చిన కార్డ్ ఇట్స్ డెల్టా కార్డ్. బేసికలీ అది ఒక్క సెకండ్ లో నీ స్ప్లిట్స్ వల్ల మొత్తాన్ని మార్చేసింది. గుర్తుంది కదా? మా ఇంట్లో వాళ్ళు అంటుంటారు అది ప్యూర్ లక్ అని, అదంతా దేవుడి ప్లాన్ అని. తను ఏది కోరుకున్నాడో ఆ జర్నీ నుంచి తనకేం కావాలో అదే జరిగింది అని. ఇంకా ఆ టైంలో నేను ఎంత బాధపడినా, ఎంత లోగా ఫీల్ అయినా అది జరగాలని రాసిపెట్టుంది. కరెక్ట్. Yes. అదంతా పూర్తిగా నాకు అనుకూలంగా మారింది. సో చెప్పు దిగ్విజయ్, వీళ్ళకి తమని తాము కాపాడుకోవటానికి ఎలాంటి అవకాశాన్ని ఇవ్వబోతున్నావు? మ్యామ్, మీకు ఎలాగో తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్మార్ట్ అని. చాలా స్ట్రాటజీలు వేసుకొని వస్తారు, కానీ నేను వాళ్ళ ప్లానింగ్ వర్కౌట్ అవ్వాలని కోరుకోవట్లేదు. జరగబోయే దానికంటే ముందు సెటప్ తెప్పించుకుందాం. సెటప్ ని తీసుకొస్తారా ప్లీజ్? పూర్తి ప్రిపరేషన్ తో వచ్చాడు దిగ్విజయ్. మామూలు మాటల్లో మజా ఉండదు కదా. యూనో, ఏమైనా గేమ్స్ ఉంటే, ఏమైనా విషయాలుంటే అప్పుడే చాలా ఫన్. చూసారా, ఈ కార్డ్స్ మళ్ళీ వచ్చేసాయి. ఈ కార్డ్స్ చూస్తుంటే ఎలా ఉంది? ఈ కార్డ్స్ నేను ఇక్కడి నుంచి అక్కడికి తీసుకొచ్చాయి. సో ఈసారి నర్వస్ గా ఉన్నానో ఎక్సైటెడ్ గా ఉన్నానో నాకు తెలియట్లేదు. ఇక్కడి నుంచి ఇంటికే లేదు, అదే 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 ఆ మాట వింటేనే నాకు వచ్చేసాడు దిగ్విజయ్, వచ్చేసాడు మైదానాల్లోకి. నేను ఒకటి చెప్పాలి. ఇది మీరు అనుకుంటున్నట్టుగా కాదు, రైట్? డెఫినెట్లీ. సో గాయ్స్, మీ అందరి ముందు ఇప్పుడు 10 కార్డ్స్ ఉన్నాయి. ఇక ప్రతి కార్డు కింద ఒక నెంబర్ ఉంది, 1 నుంచి 10 వరకు. మీరు ఒక్కొక్కరిగా వచ్చి ర్యాండమ్ గా ఒక కార్డ్ పిక్ చేసుకుంటారు. మీ నెంబర్ ఏదో మీరెవ్వరికి చెప్పరు, రివీల్ అస్సలు చెయ్యరు. ఓకే హిమాంశు, ఆల్రెడీ హిమాంశు, వచ్చి ర్యాండమ్ గా ఏదో ఒక కార్డ్, నీకు నచ్చిన కార్డ్ ఏదో ఒకటి తీసుకో. సార్ మాకు ఆప్షన్స్ ఉండవు కదా, ఇక మిగిలింది తీసుకోవాలి. సరే మీరు వచ్చేయండి. రండి, Yeah, come. మీరు రండి.
అందరికీ వాళ్ళ తలరాత నెంబర్లు దొరికాయా? సాటిస్ఫై అయ్యారా? నంబర్ 1 ఎవరి దగ్గర ఉంది? 1 and only. అందరికంటే ముందు నిలబడండి మీరు. నంబర్ 2 ఆకాంక్ష. రెండో నెంబర్ మీరు. సో గైస్, మీకు కేటాయించిన ఈ నంబర్లే మీ తలరాత. ఇవే మిమ్మల్ని కాపాడతాయి లేదా ఇంటికి పంపిస్తాయి. కరణ్ సార్, సన్నీ మ్యామ్, ఈ రోజు పవర్ టు సేవ్ ఎవరి దగ్గర ఉంది? ఐడియల్ మ్యాచ్ మోహిత్ ఇంకా అనుష్క. సో మోహిత్ అండ్ అనుష్క, ఎందుకంటే మీ దగ్గర ఉంది పవర్ టు సేవ్. మీరు ఈ నెంబర్స్ లోంచి ఒక పర్ఫెక్ట్ సీక్వెన్స్ తయారు చేయాలి. ఎవరినైతే మీరు సేవ్ చేస్తారో, ఓకే? ఓకే. అంటే 1, 2, 3 లేదా 2, 3, 4 అండ్ గోయింగ్ ఆన్. సో బేసికల్లీ మీరు ఇక్కడ ఒక లీనియర్ సీక్వెన్స్ ని సేవ్ చేయాలి. సో చూసుకోండి, ఎవరు మీ ఫ్రెండ్స్ ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారు లేదా మీ శత్రువుల్ని సేవ్ చేయకూడదు అనుకుంటున్నారు. ఎవరెవరు ఫ్రెండ్స్ మీకు ఇక్కడ? ఎవరు లేరు. ఎవరు లేరా? రేణు ఎవరు లేరు. దీక్ష. అంటే యోగేష్ నీ ఫ్రెండ్ కాదా? అతను ఎప్పుడు నీకోసం స్టాండ్ తీసుకుంటాడు. కానీ దీక్ష అయితే ఎప్పుడూ అరే తీసుకుంటుంది. అయితే దీక్ష ఉందిగా, ముగ్గురు కలిసి నిలబెట్టారు కదా. బ్రో పిక్చర్ ఇచ్చా. ఆఫ్ కోర్స్ మీరు పిక్ చేయొచ్చు. వినం, దీక్ష, అస్మిత ఇంకా యోగేష్ ని వాళ్ళని సేవ్ చెయ్యి. ఇక్కడ ఉన్న ఈ ముగ్గురు ఎలాగో ఆపోజిట్ ఎలియన్స్ వాళ్ళే. ఒకవేళ వాళ్ళకి ఛాన్స్ వచ్చినా వాళ్ళు బహుశా వీళ్ళని సేవ్ చేయగలరు. వెయిట్, ఒక్క సెకండ్, నేను పిక్ చేస్తున్నాను. హిమాంశు, ఇది గేమ్ ప్లాన్ కాదు. అరే నేను పిక్ చేస్తున్నాను. హిమాంశు, నువ్వు పిక్ చేయొచ్చు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఐ వుడ్ లైక్ టు సేవ్ మై కనెక్షన్ అండ్ మై బ్రదర్. ఎందుకంటే నా స్ట్రాటజీ ప్రకారం అదే బెటర్ మూవ్ అనిపిస్తుంది. అనుష్క, నువ్వెప్పుడు యోగేష్ నా ఫ్రెండ్ అని చెప్తూ ఉంటావు. ఎప్పుడు మొదటి మాట అదే చెప్తావు. సో ఈ రోజు ఛాన్స్ వచ్చింది, చూపించు. నువ్వు స్పూన్ తో నీళ్లు పోసి ఆ ఫ్లిప్పర్ గేమ్ ని తయారు చేసింది నువ్వు. దాన్ని పాడు చేయకు. ఈ రోజు గేమ్ మొత్తం మార్చేయి. నువ్వే మాట అన్నావు. అయిపోయింది. ఇప్పుడు నేను మోహిత్ Yes, పిక్ please చేస్తున్నాను. అస్మిత కోసం ప్లీజ్ సేవ్ చేయి. నెక్స్ట్ టైం నేను నిన్ను సేవ్ చేస్తాను. అండ్ అనుష్క, ఒకవేళ థ్రోన్ పై కూర్చుంటే నేను నిన్ను కూడా సేవ్ చేస్తాను. గుడ్ పిచ్. గుడ్ పిచ్. ఓకే, రాన్ పిచ్ చేయాలనుకుంటున్నాడు. నా పిచ్ ఏంటంటే, లాస్ట్ టైం డూమ్ సెషన్ లో ఒకసారి నువ్వు నా పేరు రాసావు. దాని తర్వాత నేను దాని గురించి మాట్లాడలేదు కూడా. నేనే నీ దగ్గరికి వచ్చి మన మధ్య ఉన్నవి సరి చేసుకున్నావు. రెండో విషయం, ఆ ఫేవర్ నువ్వు ఇప్పుడు తిరిగి ఇవ్వచ్చు. నేను చెప్పేది ఏంటంటే, నేను సేవ్ అవ్వాలనుకుంటున్నాను. ఎవరు డంప్ అవుతారో ఎవరు కారో నాకు తెలియదు. కానీ నేను ఇక్కడ ఉండటానికి అర్హురాలనుకుంటున్నాను. వేరొకరి కనెక్షన్ ఏర్పడడం కోసం వదులుకోవాల్సి వచ్చింది నేను మళ్ళీ. అండ్ ఐ థింక్ మీరు సరైనది చేయాలి అంతే. ఓకే, డిసిషన్ టైం. ఎస్, అనుష్క, మోహిత్. ఫైనల్ డిసిషన్ రెడీ? యా. ఎస్. ఏ సీక్వెన్స్ ని మీరు సేవ్ చేయాలనుకుంటున్నారు?
కలిసి చెప్తామా? యా 3, 2, 1 సీక్వెన్స్ ఏంటంటే 1, 2, 3. So Ron, Akanksha and Diksha. You know, if you know, you know. నాకు ఈ తెలివితేటల గురించి చెప్పకు, అవన్నీ నీ దగ్గర పెట్టుకో. వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది నిజమే. మీరు స్నేహం చేస్తారు కదా, వినడం కాదు, నేను చెప్పేది వినండి. మీరు స్నేహం చేస్తారు కదా. ఒకవేళ రూరు ఇక్కడ కూర్చుంటే నీకు అనిపిస్తుందా తను ఒప్పుకుంటుందని. ఒకవేళ నువ్వు ఇక్కడ కూర్చొని ఉంటే ఈ డంపింగ్ విషయంలో నేను నీ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తానా? అయితే ఇక్కడ 1, 2, 3 అని సేవ్ అవ్వట్లేదా దీక్ష? నువ్వు వైడర్ పిక్చర్ చూడలేకపోతున్నావు. నీకు నా నుంచి ఏం ఎక్స్పెక్టేషన్ ఉందంటే నేను సేవ్ చేస్తానని ఆశపడ్డావు. నాకు అంతా అర్థమయ్యింది. నాకు ఈ పర్మిటేషన్ తెలుసు, గేమ్ కాంబినేషన్ తెలుసు. మీరు అందరూ సేవ్ చేస్తారనుకున్నాను, కానీ మీరు నన్ను సేవ్ చేయలేదు. That's it. Okay, that's it. ఇక ముందుకు వెళ్దాం. So Ron, Akanksha and Diksha, welcome back to Splitsvilla. Congratulations. Thank you. అదరగొట్టండి. It's okay. It's just because of him. So Digvijay, చెప్పండి. I think you have seen enough. జరిగింది చూశారు కదా. అయితే మీరు ఏమైనా అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారా? గేమ్ లాస్ట్ స్టేజ్ లో ఉన్నారు, టైం కొంచెమే ఉంది. గివ్ ఇట్ యువర్ ఆల్. బుర్ర పెట్టి ఆలోచించండి. ఈ ఫ్రెండ్షిప్ ఇదంతా మీరు బయటికి వెళ్ళాక చూసుకోవచ్చు. ప్రస్తుతానికి మీ గురించి ఆలోచించండి. హిమాంశు, మీరు కనెక్షన్ కోసం పిచ్ చేశారు. సరే, చాలా బాగా చేశారు. ఒకవేళ మీరే వెళ్ళిపోతే? బ్రో, అది కూడా ఒక స్ట్రాటజీనే కదా. ఎందుకంటే ఇక్కడ నేను చేసే ప్రాబబిలిటీ ఎవరిని రక్షించాలి, ఎవరిని ఎలిమినేట్ చేయాలన్నది. ఒకవేళ ముగ్గురిని వదిలేసినా ఇద్దరుంటారు, లేదా సీక్వెన్స్ లోనే వస్తున్నారు. నాకు తెలుసు వాళ్ళ ప్రయారిటీ ఎటువైపు ఉందో అన్నది. సో ఆ లెక్కన నేను కూడా ఉండాలని కోరుకుంటాను. చెప్తున్నా, నీ కనెక్షన్ సేవ్ అయినా కూడా నీకు అంత ప్రాబ్లం ఉండేది బ్రో. ఎందుకంటే నాకు ఇక్కడ ఇద్దరే ఫ్రెండ్స్ మిగిలి ఉన్నారు. ఇంకా నేను వాళ్ళ కోసం కూడా స్టాండ్ తీసుకోకపోతే నేను ఈ గేమ్ లో ఉండి ఉపయోగం ఏంటి? గైస్, మీరు అందరూ చూశారు, ఫ్రెండ్షిప్ గిఫ్ట్ షిప్ అనేది ఏది పనికిరాదు. ఫ్రెండ్స్ అయ్యుంటే సేవ్ చేసేవాళ్ళు కదా. ఎగ్జాక్ట్లీ. షోలో బ్రతకడం నేర్చుకోండి, గెలవడం కాదు. జోక్ చేస్తున్నాను, ఏమనుకోకండి. All right, thank you, Digvijay. We had Thank so you much so fun much to for have you having me. here. Yes, so happy that you're back. Thank you for having me, and guys, I hope Splitsvilla 16 makes big. Right? See you, buddy. మళ్ళీ కలుద్దాం. Bye. Oh, this ఈ హక్ కోసమే మ్యామ్ వచ్చింది. it's so sweet. Bye. All right, be good. All the best. Akanksha, Diksha and Ron, congratulations. You guys are safe today. కానీ ఇప్పుడు రాన్ కు ఒక అవకాశం వస్తుంది, దీక్షకి ఒక అవకాశం వస్తుంది, ఆకాంక్షకి ఒక అవకాశం వస్తుంది స్వయంగా ఒకరిని సేవ్ చేయడానికి. సో గర్ల్స్, మీరు ఒక అబ్బాయిని ఎంచుకోవాలి ఎవరినైతే మీరు సేవ్ చేయాలనుకుంటున్నారో. అండ్ రాన్, నువ్వు ఒక అమ్మాయిని సేవ్ చేయగలుగుతావు. ఆల్రైట్, అయితే రాన్ తో మొదలు పెడదాం. ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నావు? Asmita, it's pretty obvious. అస్మిత. Congratulations, Asmita. Welcome back to Splitsvilla. Thank you so much, ma'am. Diksha. I would like to నా కనెక్షన్ సేవ్ చేయాలనుకుంటున్నాను. Okay, now I'm curious. ఆకాంక్ష ఎవరిని కాపాడుతుంది?
ఆకాంక్ష నిర్ణయం తీసుకునే కంటే ముందు మీ ముగ్గురులో ఎవరైనా పిచ్ చేయాలనుకుంటే మీ పేజ్ వాల్యూ ఉండేలా చూసుకోండి ఇఫ్ యూ వాంట్ టు పేజ్. చూస్తున్నావు కదా, 3 ఆప్షన్స్ ఉన్నాయి నీ దగ్గర. సో చూసుకో నీకు ఎవరు అంటే. ఐ ఫీల్ అందరిలో నేనే క్లోజెస్ట్ అని. అంటే అందరిలో యోగేష్ పిచ్. బ్రో నేనేం పిచ్ చేస్తాను, ఏ ఓం పెట్టుకొని చేస్తాను, వదిలే. ఐ మీన్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ లాస్ట్ మూమెంట్ లో జరిగే విషయాలు అక్కడే అంతమైపోతాయి. అందుకే మనకు అవకాశం ఉంది, నువ్వు ట్రై చేయి ఒకసారి. కాదు బ్రో, ఐ ఫీల్ ఈ మూమెంట్ లో ప్రత్యేకించి తనకి పిచ్ చేసేవాడిని నేను కాదు. తన గేమ్ కి ఏది మంచిది అనిపిస్తే అదే చేయలేండి. అంటే వీళ్ళలో ఎవరితో కలిస్తే తను ముందుకు వెళ్ళగలదు. సో నేనైతే మంచి కోసం ఎక్కడో ఒక చోట తన హీట్ చేస్తుంది. కానీ వీళ్ళిద్దరూ చాలా క్లోజ్. పిచ్ చేయడం వల్ల కూడా సెన్స్ లేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ నేను లేనప్పుడు వీళ్ళు తన ఫ్రెండ్స్. ప్రతి సిచ్యువేషన్ లో వీళ్ళు తన కోసం స్టాండ్ తీసుకున్నారు, లేదా తనతో ఉన్నారు, ఏడుస్తున్నాను అవుతున్నా, కలిసి ఏం చేసినా సరే. ఓకే సరే, ఇప్పుడు ఆకాంక్షని అడుగుదాం. ఆకాంక్ష, నువ్వు నిజంగా యోగేష్ ని హేట్ చేస్తావా? ఆబ్వియస్లీ తన మీద నాకు ఇప్పుడు ఏ ఫీలింగ్స్ లేవు. బట్ ఐ డోంట్ ఫీల్ ఐ హేట్ హిమ్. తన మీద నాకు ఎప్పుడు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అండ్ నాకు తెలుసు ఏం జరిగినా. నిన్న కూడా నాకు అందరూ అగేన్స్ట్ గా ఉన్నప్పుడు రూరు కూడా చాలా విషయాలు అంటుంది, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అన్నారు, కానీ తను మాత్రం అండు. తను ఏ పర్లేదు. సో ఐ రియల్లీ అప్రిషియేట్ దాట్. ఏంటంటే నా బెస్ట్ ఫ్రెండ్ నాకు ఎంత సపోర్ట్ చేసినా తన కనెక్షన్ పక్కనే ఉన్నాడు. ఒకవేళ ఈ సిచ్యుయేషన్ లేకపోతే నేను అతన్ని సేవ్ చేసుండేదాన్నేమో. కానీ ఇప్పుడు నా ప్రయారిటీస్ చేంజ్ అయిపోయాయి కాబట్టి నేను విషయాన్ని సేవ్ చేయాలనుకుంటున్నాను. అయితే ఆ ఇద్దరే కాకుండా నేను కూడా ఉన్నాను. Welcome back to Vishu to Sportsvilla. Thank you. You okay, Suzanne? ఏంటి ఏడుస్తున్నావు? పిచ్చా ఏంటి? ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఏం జరిగిందని? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నువ్వేం ఇంటికి వెళ్ళట్లేదు. ఏమైంది? ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు, కాస్త కామ్గా ఉండు, కామ్గా ఉండు. దేని గురించి అని ఏడుస్తున్నావు నువ్వు? ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. లేదు, మనం ముగ్గురం కూర్చొని లేదు, వెళ్ళిపోతుంది. ముగ్గురు ఉన్నారు, నువ్వేం టెన్షన్ పడకు. ఏమవుతుంది అని తెలుసు. టెన్షన్ పడకు, నువ్వు అస్సలు టెన్షన్ పడకు. లేదు. ఉంది, దాని దగ్గర అన్ని ఉన్నాయి. Suzanne, ఎందుకు ఏడుస్తున్నావు? ఐ డోంట్ నో, నాకు ఒక ఆలోచన వచ్చింది. అంటే ఆలోచన డంప్ అవుతున్నానని కాదు, బట్ ద థాట్ ఆఫ్ లివింగ్ హర్ అలోన్. అందుకే నేను తనని విషయాన్ని షేర్ చేయమని చెప్పాను. అతనికి ఏమన్నా కనెక్షన్ అని కాదు. నేను డంప్ అయితే గనక తనకి పర్ఫామ్ చేయడానికి ఒకరు ఉంటారు. నువ్వు మళ్ళీ థ్రోన్ మీదకి వెళ్తావు. అరే ఇప్పుడు థ్రోన్ ఏమైంది నీకు? ఏం వెళ్ళట్లేదు, నువ్వు టెన్షన్ పడకు. వెళ్ళట్లేదు, నేను గ్యారెంటీ ఇస్తున్నాను, నువ్వు వెళ్ళట్లేదు. నువ్వేం ఎక్కడికి వెళ్ళట్లేదు. నాకు తెలుసు కదా ఏం జరుగుతుందో. నువ్వేం వెళ్ళట్లేదు. అరే ఇప్పుడు రెండో బాక్స్ కూడా తెరుస్తారు, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఇప్పుడు నువ్వు మహారాణి. సుజే, All right, splits villains.
మన ఐడియల్ మ్యాచ్ ప్రాస్పెక్ట్స్ which are Himanshu, Diksha, Ron and Ashmita, Vishu and Akanksha. You guys will write the name of one boy and one girl you two want to dump. Our unsafe splits villains. Meeru ఆ ఐడియల్ మ్యాచ్ ప్రాస్పెక్ట్స్ పేరు రాయాలి that you want to send to the oracle to see if they're an ideal match. Our power match couple. మీరు కూడా 2 పేర్లు రాయాలి, one boy, one girl who you want to dump. And if one of our prospect couples are not an ideal match, who do you want to dump? సరే, ఎవరైనా పిచ్ చేయాలనుకుంటున్నారా? నేను సుజన్ కు పిచ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఆబ్వియస్ గా మన మధ్య ఎన్ని గొడవలు జరిగినా మనం చాలా పోటీగా ఒకరికొకరు ఓపెన్ గా ఆడుకుంటూ వచ్చాం. నువ్వు నేను బయటకు వెళ్ళాలని కోరుకున్నావు, నేను కూడా నేను బయటకు పంపాలని కోరుకున్నాను. కానీ ఈ పాయింట్ లో దీక్ష నేను మొదటి రోజు నుంచి కలిసే ఉన్నాం. ఇంకా మేము ఎప్పుడు ఒకరితో ఒకరం ఆడాము, ఒకరి కోసం ఒకరం ఆడాము. నేను నమ్ముతున్నాను మనం వెళ్తే 100% మనం ఒక కనెక్షన్ అవ్వగలం. అండ్ మీరు నాకు మీ ఓటు వేస్తే నేను అప్రిషియేట్ చేస్తాను, అంతే. రాన్, అస్మిత, మనం ఐడియల్ మ్యాచ్ అవ్వగలమని మీకు తెలుసు, అది చాలా మాకు ఆబ్వియస్. సెకండ్ ఛాన్స్ దొరికింది. ఇది బహుశా మన చివరి అవకాశం కావచ్చు. దీనికంటే ముందుకు వెళ్ళలేము. పిచ్చింగ్ అందరికీ ఉంది, ఎందుకంటే ఇక్కడ అందరూ నా ఫ్రెండ్సే. కానీ ఆబ్వియస్ గా చాయిసెస్ ఉన్నాయి, ఎవరు ఏం రాస్తారో నాకు తెలుసు. నేను చెప్పేది ఏంటంటే దయచేసి మాకు అనుకూలంగా ఉండండి, మాకు అక్కడ ఒక అవకాశం ఇవ్వండి, మేము ఇది గుర్తుపెట్టుకుంటాం. సుజన్, నీ బెస్ట్ ఆప్షన్ మమ్మల్ని ఎంచుకోవడమే అని నా ఫీలింగ్. పొరపాటున అయితే అయ్యారుగా, నువ్వు తనతో అయ్యావు కదా. నీకు కూడా తెలుసు ఐడియల్ మ్యాచ్ ఎవరు. And just don't vote for the wrong guy. ఆల్ రైట్, అన్సేఫ్ స్ప్లిట్స్ విలన్స్, మీరు పిచ్ చేయాలనుకుంటున్నారా? I would want to pitch all 6. మా ఇద్దరి కోసం. You all have seen our journey. It's been a roller coaster since day one. నిన్ననే మేము కలిసాము, తను నా కోసం అన్సేఫ్ అయ్యాడు. And we definitely would want to go ahead in the journey together. And I'm just pitching to you all, please, మా పేర్లు రాయొద్దు, that's it. సరే, దయచేసి క్యూ కార్డులు ఇవ్వగలరా? All right, let's find out who our ideal match prospects want to dump today. Vishu, Akanksha, who do you want to dump? Zalak and Yogesh. ఆకాంక్ష, యోగేష్. సార్, ఐ మీన్ తను గౌరీష్ పేరు ఎప్పుడు రాయడు అండ్ నేను సుజాన్ పేరు రాయలేను. సో మాకున్న ఆప్షన్స్ అవే. Process of elimination. న్యూట్రల్, ఎక్స్పెక్టెడ్. All right, Ron and Asmita. యోగేష్ అండ్ సుజైన్. Oh my God. They were the last people, I mean after them, of course. వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఒక పేరు. ఇక్కడ నీకు విషు ఉన్నాడు, అండ్ నీ దగ్గర ఇంకా ఒక కార్డు ఉంది కదా, లైఫ్ లైన్ ఉన్న కార్డ్. ఇతని దగ్గర కూడా ఒక లైఫ్ లైన్ కార్డు ఉంది, అండ్ ఇతని కనెక్షన్ థ్రోన్ మీద కూర్చొని ఉంది. నాకు జస్ట్ అలా అనిపించింది. సుజీన్, నిజంగా నీ పేరు రాయాలని నేను అనుకోలేదు. జెన్యున్ గా దీని గురించి నేను వరస్ట్ గా ఫీల్ అవుతున్నాను. కానీ నేను ప్రాబబిలిటీ బేసిస్ లో చూస్తే ప్రస్తుతానికి వాళ్ళని కాపాడడానికి ఇంకెవరూ లేరు, అది నిజం. నీకు నువ్వు కాపాడుకునే అవకాశం నీకు ఇంకా ఉందని నాకు అనిపిస్తుంది. నేను థ్రోన్ మీద కూర్చున్నప్పుడు నువ్వు అక్కడ నిలబడ్డప్పుడు నేను కూడా ఇదే మాట గుర్తుంచుకో. నీ దగ్గర కార్డు ఉంది, అందరికంటే ముందు నేను నీ పేరే రాస్తాను.
సార్ జలక్ నాకు రాన్ కు మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఆబ్వియస్ గా వాళ్ళ కనెక్షన్ ఉండాలని అనుకుంటాం. సో దట్స్ ద స్ట్రైట్ రీజన్. అవును, ఇంత చిన్న మాట చెప్పాలి కదా. నేను అదే అంటున్నాను, ఇంత చిన్న మాట చెప్పి విషయం ముగించు. రాన్ నిజంగా ఈ మాట చెప్పాల్సిందిగా. అండ్ సుజన్ ఐమ్ రియల్లీ సారీ. ఐ ఫీల్ సో నాకు బ్యాడ్. కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా. ఇప్పుడు నాకు చాలా ఎక్కువ బాధగా అనిపిస్తుంది. అనుష్క మోహిత్ అనవసరంగా బద్నాం అయ్యారు. అసలైన ఫ్లిప్పర్స్ వీళ్ళిద్దరు. ఒట్టేసి చెప్తున్నాను బ్రో నేను. సౌరభ్ నువ్వు అనవసరంగా మాట్లాడకు. ఓకే, అనవసరంగా మాట్లాడకు. నువ్వు గుర్తుపెట్టుకో. నీకు బాధగా ఉంది ఎందుకంటే నేను యోగేష్ పేరు. మేము మా ఫ్రెండ్ ని కాపాడుకుంటున్నాం. అందులో ప్రాబ్లం ఏంటి? సరే మీరు ఎలా అనుకుంటున్నారో అలానే. నీకు ఇందులో ప్రాబ్లం ఏంటంటే యోగేష్ పేరు రాసా కదా మేము That's it, వాళ్ళు మా that's ఫ్రెండ్ it, కాబట్టి that's it. మేము మా గేమ్ ఆడుతున్నాం. మేము మా గేమ్ సుజైన్ ఆడుకుంటే పేరు వచ్చిందని నీకు పట్టదా? ఓకే సరే, ఇక ముందుకు వెళ్దాం. దీక్ష, హిమాంశు. సుజైన్, నేను ఈ సీజన్ అంతా నీ పేరే రాశాను చూడు. నీకు తెలిసి ఈ విషయం, కానీ ఈ రోజు నేను నీకు పిచ్ చేశాను. ఒకవేళ నేను నీకు పిచ్ చేస్తుంటే ఆబ్వియస్ గా నేను నీ పేరు రాయను. చెప్పాల్సిన మాట చెప్పాను. సీజన్ అంతా పేరు రాసి ఇప్పుడు ఇక్కడ నీకు మాట ఇస్తున్నాను, నీ నుంచి మాట తీసుకుంటున్నానని నెంబర్స్ చేస్తున్నాను. ఒక్క సెకండ్ మీరు చాలా క్లియర్ కట్ క్వశ్చన్. హిమాంశు, నీ ప్లే కార్డ్ పై ఎవరి పేరు ఉంది? జలక్ అండ్ గౌరీష్. సుజైన్ పేరు లేదు కదా? అయితే నాకు అర్థం కాలేదు ఈ విషుకి ఏంటి. కానీ విషు ప్రతి మాటకు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆగు పాజీ. అంటే నువ్వు సుజైన్ పేరు వచ్చినందుకు హ్యాపీగా లేవా? లేదు లేదు లేదు, నేను హ్యాపీగానే ఉన్నాను. ఇతను తన ఫేక్నెస్ చూపిస్తున్నాడు కదా, ప్రాబ్లం ఉంది. కేవలం ఫేక్నెస్ తోనే ప్రాబ్లం ఉంది. పాజీ, ఇది ఫేక్నెస్ అంటున్నారు కదా. ఒకవేళ నేను ఫేక్నెస్ చూపించాలనుకుంటే నేను మీ పేరు రాసిన పిచ్ చేసినందుకు ఫేక్ అయ్యేవాడిని కదా. ఇప్పుడు నేను పేరు రాయలేదు. అది బయట తెలుస్తుంది. నేను పేరు రాస్తుంటే నేను పిచ్ చేసి పేరు రాసిన ఫేక్ అయ్యేవాడిని. ఇప్పుడు రాయకపోయినా ఫేక్ అయ్యాను. అది అప్సెట్ ఎందుకు అయ్యాడంటే, ఎందుకంటే ఒకవేళ అతనికి అంత సంతోషం ఉంటే అతను దాని గురించి మాట్లాడతాడు. నేను అలా సరిగ్గా మాట్లాడలేను అనేదే ఇతని ఒక ప్రాబ్లం. సార్ అన్నిటికంటే ముందుగా ఇతను బూతులు మాట్లాడతాడు. దాని తర్వాత అతను ఇతన్ని ఫేక్ అంటున్నాడు కదా. ఈ గేమ్ మొత్తం కనెక్షన్ గురించే కదా. అతను మొదటి రోజు నుండి కనెక్షన్ తోనే ఉన్నాడు. అతను ఈమెకు చెప్పలేదు. మొదటి రోజు నుంచి నువ్వు ఇతను శ్రేయలను ఫేక్ అనుకుందాం. మేము శ్రేయలను చెడగొట్టాం కానీ కనెక్షన్ చేయలేదు. కనెక్షన్ చేయలేదు. నువ్వు ఫేక్. సరే, నీ విషయాన్ని తీసుకొనిరా. నువ్వు పాలకలో పుడక లాంటి వాడి, అర్థమైందా? పాలకలో పుడక లాంటి వాడి. నువ్వు నోరు మూసుకొని అంటే నువ్వు డిస్రెస్పెక్ట్ చేస్తున్నావు. ఎలా పడితే నేను అలా మాట్లాడాను? అరే, ఏ అమ్మాయిని ఎవరు కూర్చొని నాది సెట్ అవుతుందని ఎవరు చెప్పారు? అసలు ఎవరు చెప్పారు? నేను చెప్పాను. కూర్చోలే, కూర్చో. ముందుకు వెళ్దాం. Let's find out who our unsafe splits villains want to send to the Oracle. We'll start with Zelak. జలక్. It's very obvious, Ron and Asmita. Because they've been genuinely together since day one, and I want them to be an ideal match. Thank you so much. ఓకే గౌరీష్. సార్, నేను రాన్ అండ్ అస్మిత సార్. యా. వావ్, ఇన్సేన్. ఇప్పుడు చూడు, చెప్పారు కదా. వీళ్ళ పేర్లు రాయమని నాకు చెప్పాడు. ఎందుకంటే వీళ్ళు మనల్ని ఎవరిని తీయరు, కానీ తను వేరే పేరు రాస్తున్నాడు. చూసుకోవాలండి. పాలకు పాను, నీళ్ళకు నీళ్ళ తేలిపోతాయి. నేను చెప్తూనే ఉన్న విషయం. సార్, నేను సింపుల్ గా చెప్పాను. విషు ఆకాంక్షకు ఓటు వేయాలంటే వేయండి, మీ గేమ్ మీరు ఆడండి అని. నేను కూడా వేస్తానని చెప్పలేదు. చెప్పినప్పుడు నేనెందుకు నా ఓటు రివీల్ చేయాలి?
ఇప్పుడు సుజీన్ ఓటు చూద్దాం. యోగేష్ కూడా చెప్పాడు కదా హిమాంశుకి ఓటు వేయమన్నాడు కదా. సుజీన్ ఓటు ఎవరికి అది వెళ్ళిందో common చూద్దాం. sense. నీ ఓటు చూద్దాం. నీ ఓటు కూడా చూద్దాం. యా చాలా మజా వస్తుంది. యా చలో సుజైన్. చూడ ఈ రోజు నన్ను మన శత్రుతో ముగియట్లేదు. విషు అండ్ ఆకాంక్ష అదరగొట్టావు. సో రాన్ అండ్ అస్మితకు 2 ఓట్లు. ద ఓన్లీ స్మార్ట్ పర్సన్. ఎందుకంటే నో 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 ఐ నో నేనేమి గొడవ పడాలనుకోవట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్. నీ ప్రయారిటీ నీ ఫ్రెండ్ కాబట్టి తనకు ఓటు వేసావు. తను కూడా నా ఫ్రెండ్, అందుకే నేను తనకు ఓటు వేసాను. గౌరీష్ కూడా ఉన్నాడు కదా. చూడు అలా చెయ్యం. అయ్యో జలక్ గౌరీష్ కూడా విషు connection. friend. అంటే నేను తనని ఎలిమినేట్ చేయనా? బ్రో నా మాట విను. ఐ విల్ టెల్ యు లిసన్. గౌరీష్ పేరు మేము కూడా రాయు, అది తనకు తెలుసు. అయ్యో Reason ఏంటో చెప్పు. పర్సనలీ నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళకి ఇంకొక ఛాన్స్ రావాలి, వాళ్ళు గేమ్ లో ఉండాలని అనుకున్నాను అంతే. చివరికి పాపం వాళ్ళు ఇప్పుడు ఒక్కటిగా కలిశారు. సార్ ఆకాంక్షతో నా గొడవ మా ముగ్గురి మధ్య నిన్న జరిగింది. నాకు ఎక్కడో ఆకాంక్ష నా పేరు రాస్తుందేమో అని ముందే అనిపించింది. ఒకవేళ సైడ్ లో విషు కూర్చొని ఉంటే నేను నీ పేరు రాయగల చెప్పు. అయినా నాకు అనిపించింది అదేంటంటే నువ్వేదో నీకేమే తయారు చేసుకున్నావు. ఏం మాట్లాడుతున్నావు? నా మాట విను ముందు. తనకు చెప్పాను నీ ఆటను వాడమని. సరే 4 సార్లు విన్నాను నువ్వు చెప్పిందంతా. అనుమానిస్తున్నావా ఏంటి? నేను ఈమె మొత్తం నీ పేరు రాస్తానని నువ్వు విషు అనుకుంటున్నావా? నువ్వు కూడా నా పేరు రాసావు కదా మరి. వేసేవాడినే ఇలా చూడు గౌరీష్, కాదు. నిజం చెప్పనా నిజం చెప్పనా నేను ఏం చెప్పానో తెలుసా? నీ పేరు రాయొద్దు, యోగేష్ పేరు రాయమన్నాను. నేను ఏదైతే జరిగిందో అది నాకు నచ్చలేదు, నేను నీ పేరు రాయిపోయాను. కానీ తను వద్దు తన పేరు రాయిపో అన్నాడు. అయితే సరే నేను నిన్ను అనుమానిస్తున్నాను. 100 వరుసలో మాట్లాడుతావు. అయితే చూసుకుని నేను ఆకాంక్ష గురించి మాట్లాడుతున్నాను, నీ గురించి ఎవరట్లేదు కదా. అర్థం చేసుకో. ఏమనిపిస్తుంది? తను ఉండదని వెళ్ళిపోదాం అనుకున్నావా? నేను రాన్ అస్మితకు ఓటు వేస్తే వాళ్ళకి ఇచ్చేవాడిని. వాళ్ళు నా పేరు రాస్తారో రాయో నాకు తెలియదు. నిన్నటి నుంచి ఆడుతూనే ఉన్నావు, చూస్తున్నాను నేను. ఇన్ కేస్ వీళ్ళ దగ్గర ఉన్న కార్డులో జలక్ పేరు ఉందా? లేదు కదా. వీళ్ళ కార్డులో జలక్ పేరు ఉంది. అయితే సరైన ఓటు వేసావు కదా. ముగిసింది. అంటే మేమైతే అవ్వలేం కదా, అందుకే కదా ఇచ్చావు. సరే ఇంకా ఈ విషయాన్ని ముగించండి. కదా అయితే ఎందుకు నీకు ఓటు వేయాలి? వాళ్ళని ఎందుకు ఓటు వేయాలి? ఓటు ఎందుకు వేయాలి? అయ్యో వాళ్ళ ఓట్ వేస్ట్ అవుతుంది. Waste మేము అవుతుంది. oracle కి వెళ్ళాం. ఆకాంక్ష రూరు అక్కడ యోగేష్ ని కాపాడుతుంది. ఇంకా 10 బహుశా సుజాని కాపాడొచ్చు. ఇంకా పోయేది మేమే కదా, మేమెందుకు ఆ రిస్క్ తీసుకోవాలి? అక్కడి నుంచి ఆ పేరు రాదు, అందుకే మేము వాళ్ళకి ఓటేస్తున్నాం. కామన్ సెన్స్, దట్స్ ఇట్. సో ఇప్పటి వరకు రాన్ అండ్ అస్మితకు 2 ఓట్లు ఉన్నాయి, మరియు విషు అండ్ ఆకాంక్షకు 1 ఓటు మాత్రమే ఉంది. చివరి ఓటు యోగేష్. వీళ్ళిద్దరూ మా ఇద్దరు పేర్లే రాస్తారని నా క్యాలిక్యులేషన్ చాలా క్లియర్ గా ఉంది. అండ్ ఇక్కడి నుండి నేను ఈమెకు ఓటు ఇస్తాను, కానీ విషయం ఏంటంటే అతను ఓట్లను విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక్కడి నుండి 1 ఓటు అటు 1 ఓటు ఇటు వెళ్తే ఇద్దరు సేవ్ అవుతారు, ఇక మేమిద్దరం ఇరుక్కుంటామని. కానీ నేను స్మార్ట్ గా ఆడి ఆకాంక్షను ఒరాకిల్లో పంపాలని నేను ఎప్పుడు అనుకోలేదు. సో ఆకాంక్ష అండ్ విషు. అన్నదమ్ముల అనుబంధం, అన్నదమ్ముల అనుబంధం. అరే ఇందులో అన్నదమ్ముల అనుబంధం ఏముంది? ఏముందో చెప్పు. తప్పు విను. ఆలోచన ముందు గుళ్ళు విను. నీ ఆలోచన మంచిదే నేను చెప్తున్నాను కదా. నీ ఆలోచన మంచిదే నేను చెప్తున్నాను. కానీ నేను ఎప్పుడు ఓటు వేసినా ఏం చేసినా నువ్వు అన్ని వదిలేసి నా విషయానికి ఈ విషయం మీదకి రాలేదు. విషయం ఏమిటంటే అతను అణచివేశారు. అతను విషయం ఓటు వేయలేదు. ఇదే విషయం వీళ్ళని లేవనెత్తారు. గౌరీష్ ఇవ్వలేదని ఇప్పుడు నువ్వు కూడా ఏమి ఓటు వేయలేదు కాబట్టి ఆ విషయాన్ని లేవనెత్తావు. హిమాంశకు ఓటు ఎందుకు రాలేదు బ్రో అని? అరే అతనికి చెప్పొచ్చు కదా. వెర్రివాడు అతను. అందుకే మేము అన్నాము ఎందుకు అతను సంతోషంగా లేడని.
నువ్వు ఇక్కడ కూర్చున్నావు కాబట్టి నెల రోజుల నుండి అక్కడికి రాలేకపోయావు. ఒక్క నెల అయ్యింది, ఒక్క నెల అయ్యింది. నువ్వు బయటకు వచ్చి నెల అయ్యింది. ఏం చేసామని ఇప్పుడు మాట్లాడుతున్నావు పెద్దనా? ఇదిగో చూడు, ఒక్క నెల అయ్యింది కావచ్చు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును, ఒక్క నెల ఇచ్చున్నావు, ఒక్క నెల ఇచ్చున్నావు. డోర్ బాయ్, డోర్ బాయ్ ఇరువో. మాట్లాడు. ఒక్క నెల నుంచి ఇక్కడే ఉన్నాడు. నెల నుంచి ఇక్కడే ఉన్నాడు. పెద్ద మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నా దగ్గర వచ్చి ఇక్కడే ఉన్నాడు. ఏంటి ఇప్పుడు? నీకు నువ్వు రాను. అర్థం చేసుకో. సరే ఊరుకోండి. సార్ సర్లే వెళ్ళండి. సరే ఏంటి అందరూ నాకే మీరు చెప్తున్నారు. హిమాంశు ఏంటి చెత్తగా మాట్లాడుతున్నావు? నిన్ను నువ్వు రాను అయితే నన్ను రానని అనుకోకు. నీలాగా దున్నపోతు గొడవ తనకి గొడవ పడడానికి జనాన్ని కొట్టడానికి మాట్లాడుతున్నాడు. నీ కరెక్షన్ చేస్తున్నారంతా. నువ్వు నోర్మై వెనక నుంచి నోర్మై ఒక్కటే లైన్ నేర్చుకున్నారు. వచ్చారు ఊరు నుంచి అక్కడ. సరే కూర్చోండి. చదివి చూపించు ఇంగ్లీష్ లో ఏదైనా. అవును, నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడి షో గెలుస్తావు కదా, క్లాసెస్ పెట్టుకో. ఈ నక్కల్ లాంటి వాళ్ళకి క్లాసెస్ సరేనా? ఎల్క రాని నువ్వు నోరు మూసుకో, తనతో సైలెంట్ గా ఆడుతుంది. వెళ్ళు ఇక్కడ నుంచి. అయిపోయిందని ఇది మీరిద్దరు కూడా అదే చేస్తారు. అక్కడ నక్కల్లా ఉంటారు, ఇక్కడ సింహాల్లో మారుతారు. ఏమి డిఫరెన్స్ లేదు. అర్థమైందా? నోటికి తాళం వేసుకో. వెళ్ళు. ఇద్దరు నోరు మూసుకొని కూర్చోండి. చూసుకో ఎలా వచ్చావు ఇక్కడికి. చూసుకో ఒకసారి. మాట్లాడలేదా? అందుకే మాట్లాడుతున్నా కరెక్షన్ కోసం. నువ్వు వచ్చావు ఇక్కడ మాట్లాడడానికి, తను వచ్చాడు మాట్లాడడానికి. నేనే నాకంటూ నేను రాలేదు. మాట్లాడుతూనే వచ్చాను. ఇన్ఫర్మేషన్ నాకేమీ అవసరం లేదు. నాకు అవసరం లేదు. ఓకే, సో ఇట్స్ ఎ టైం. ఈ రోజు దీన్ని కొంచెం సింపుల్ గా ఉంచుతాం. బహుశా మీరు ఏదైతే ఆలోచించారో, అర్థం చేసుకున్నారో అది మీకు ఉపయోగపడవచ్చు. నౌ మీ నలుగురిలో మిస్చీఫ్ బాక్స్ ని ఎవరు తెరవాలనుకుంటున్నారు? మళ్ళీ ఈ అవకాశాన్ని వాడుకుంటాను. సరే నేను కూడా. సో జలక్, గౌరేష్ అండ్ యోగేష్ అండ్ సుజైన్, మీ నలుగురు మిస్చీఫ్ బాక్స్ తెరవాలని డిసిషన్ తీసుకున్నారు. ప్లాటింగ్ అయిపోయిందా? ఓకే, ఎందుకంటే ఇక్కడ ముగ్గురు కపుల్స్ కూర్చున్నారు. వాళ్ళలో రాన్ అండ్ అస్మిత మీ పేరు వచ్చేసింది. విషు అండ్ ఆకాంక్ష మీ పేరు కూడా వచ్చేసింది. సో చాయిస్ మీ ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. అది ఒరాకిల్ ముందుకు ఎవరు వెళ్తారని. బట్ ఈ చాయిస్ మన అన్సేఫ్ స్ప్లిట్స్ విలన్స్ తీసుకోలేకపోయారు కాబట్టి ఈ చాయిస్ ఈ రోజు ఒక్క ఓటు కూడా రాణి కపూర్ తీసుకుంటారు. హిమాంశు అండ్ దీక్ష, ఈ రోజు మన ఐడియల్ మ్యాచ్ ప్రాస్పెక్ట్స్ నుంచి ఒరాకిల్ దగ్గరికి ఎవరు వెళ్తారో మీరే డిసైడ్ చెయ్యబోతున్నారు. The cards were not in the favor, but now they are. Our vote goes to Vishu and Akanksha. Okay. Congratulations, Vishu and Akanksha.
You have been chosen to come to the Oracle and ask if you're an ideal match. ఓకే, సో ఇప్పుడు మీలో ఎవరైతే ఆకాంక్ష విషయాన్ని చూస్ చేశారో దాని వెనుక రీజనింగ్ ఏంటి అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. వేస్ట్ బోర్డ్. వాళ్ళిద్దరూ వెళ్ళకూడదని. నాకు తెలుసు 2 సైడ్స్ నుంచి నా పేరు వస్తుందని, కేవలం ఆ సైడ్ నుంచి రాదని. నాకు తెలిసి వీళ్ళిద్దరూ వెళ్తే ఐడియల్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఆకాంక్షకి ఆల్రెడీ ఐడియల్ మ్యాచ్ గౌరేష్ ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ, ఫ్యాంటాస్టిక్ స్ట్రాటజీ. అండ్ రెండు విషయాలు ఉన్నాయి. ఆకాంక్ష తనకి ఆల్రెడీ ఐడియల్ మ్యాచ్ ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ. సో మీరు దీన్ని ఒక స్ట్రాటజీలో యూజ్ చేసి ఉంటే ఆబ్వియస్లీ ఆకాంక్ష ఒరాకిల్ దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే గౌరేష్ ఇక్కడే ఉన్నాడని. అండ్ దట్ స్ట్రాటజీ వర్క్డ్. ఆకాంక్ష అండ్ విషు, మీరు ఒరాకిల్ ముందుకు వెళ్ళడం లేదు. విచ్ మీన్స్ ఈ రోజు డంపింగ్ పవర్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళే డంప్ అవ్వబోతున్నారు. సో పవర్ మ్యాచ్ రూరు అండ్ టెయిన్. ఇట్స్ టైమ్ టు ఫైండ్ అవుట్ మీరు ఎవరిని డంప్ చేశారో. Ruru and Train, please tell us, మీరిద్దరు ఎవరిని డంప్ చేశారు? It's very obvious. Gaurish and Zalak. Oh. I said to him that I'll write the guy's name because Yogesh is my connection. I can't let my connection go. And he was fighting for you guys till the end. I'm not even kidding. So the second name was, he wrote, was Zalak. And Zalak, I didn't want to write your name, honestly. Obviously, yes. We've got a very strong bond. Yeah. But your connection's standing next to you and Vishu's standing there, so I wasn't going to send Suzanne home. I know. I understand that. Gaurish, Zalak, you both have been dumped. I'm so sorry. Do you guys have anything to say? మ్యామ్, ఇది కనెక్షన్ గేమ్ అని నాకు తెలుసు. ఇక్కడ కనెక్షన్ తోనే ముందుకు వెళ్ళాలి, కానీ నేను ఇద్దరు అన్నదమ్ములు దొరుకుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ గుల్లు విషు, ఐ మీన్ లవ్ యూ. ఇదో అందమైన ప్రయాణం. ఇక్కడ అందరితో సరదాగా గడిపాను. చాలా చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంటే నా కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి ఇక్కడ నేను చాలా పనులు చేశాను. నేను ఇది అస్సలు ఊహించలేదు. చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. అంటే అందరూ నా ఫ్రెండ్సే. ఇక్కడ నా శత్రువులు ఎవరు లేరు. ఎవరితోనో నాకు పెద్ద గొడవలు కూడా లేవు. వెళ్తూ వెళ్తూ అందరూ ఫ్రెండ్సే. సో అంతే, ఇంకా నాకు తను దొరికింది. Finally, you've realized. Does it make you happy, Zalak? I'm upset. తను నా వల్లే ఇక్కడికి వచ్చాడు. బట్ ఐమ్ హ్యాపీ తను నా కోసం ఈ రోజు ఇక్కడ ఉన్నాడు. బట్ నేను అప్సెట్ కూడా ఉన్నాను, తను నా కోసం డీథ్రోన్ అయ్యాడు కాబట్టి. And I found my family here. Vishu, Kaira, Gullu. They're like my family. సులలో ఇలానే జరుగుతుంది. You create bonds for life. You fight. You hate each other. కానీ ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, when you see these people again, even though you might have hated each other, still love each other because you share something so special because of the proximity in which you guys are living, which is with each other, around each other, 24 hours a day.
So I get it. I understand why you're upset. మీరు వెళ్లే ముందు ఇంకా ఒకటి మిగిలి ఉంది, అండ్ దట్ మిస్chief బాక్స్ ఈస్ ద మిస్చీఫ్ బాక్స్. The mischief box. Let's see what's inside the thing today. థ్యాంక్ యూ. ఓకే, హలో స్ప్లిట్స్ విలన్స్. ఈరోజు మిస్చీఫ్ ఏంటంటే, ఏ జంట అయితే డంప్ అవుతుందో వాళ్ళలో ఒక్కరే మిగులుతారు. ఆ స్ప్లిట్స్ విలన్ కి ఇద్దరి స్ప్లిట్ కాయిన్స్ దక్కుతాయి. ఆ నిర్ణయం వాళ్ళు తమలో తామే తీసుకోవాలి. లవ్ మిస్చీఫ్ మేకర్స్. ఇది ఇక్కడ నుండి వెళ్ళడం కంటే చాలా కష్టంగా ఉంది. అందుకే నీకు చెప్తున్నాను, ఉండు. నేను ఇక్కడ ఉండి కూడా వేస్ట్ ఎదురా. నో ఫీలింగ్స్ హియర్. డజంట్ మేక్ సెన్స్ టు స్టే. సరేనా? చాలా ఎంత సింపుల్ డెసిషన్ తీసుకున్నావు చూడు. ఇంకోసారి ఆలోచించు. నీ మనసులో ఏదో ఉంది కదా. ఏమీ లేదు, నువ్వు అంతగా ఆలోచించకు. సార్, నా అభిప్రాయం ప్రకారం ఇద్దరు ఉండాలి. ఇది ఇద్దరి గేమ్. ఇద్దరు ఇండివిజువల్ గా వచ్చారు. కానీ నాకు తెలీదు, ఐ ఫీల్ ఆ చాయిస్ కూడా నన్ను చూసే తీసుకుంటుంది. తను ఉండనిలే లేదా నువ్వుండు నేను వెళ్తానులే అని. జలక్, ఈ కష్టమైన నిర్ణయం మీరు ఎందుకు తీసుకున్నారు? ఐ నో మనీ ఛాలెంజ్ లో కూడా ఇలానే ఇండివిజువల్ గా జరుగుతుంది, ఒక్కొక్కసారి కపుల్స్ గా జరుగుతుంది. ఒకవేళ తనే వెళ్ళిపోతే నేనెవరితో ఆడతాను? బికాస్ there's no guy who's single here right now. Everybody is into couples. That's one logic as well. నేను ప్రాక్టికల్ గా కూడా ఆలోచించాను. ఎస్, డెఫినెట్లీ నాకు వెళ్ళాలని లేదు. నా దగ్గర ఎక్కువ స్ప్రెడ్ కాయిన్స్ ఉన్నాయి, అవి ఇచ్చేయాలనుకోవడం లేదు. బట్ స్టిల్ కొంచెం ప్రాక్టికల్ గా ఐ వాజ్ జస్ట్ థింకింగ్ దట్స్ ద ఓన్లీ రీజన్ ఐ సెట్ దిస్. అండ్ నా స్ప్రెడ్ కాయిన్స్ తనకు తీసుకొని హీల్ స్టే ఇన్ ది గేమ్ అండ్ ఐల్ బి డన్. Somebody has to. Kyra. Kyra? Can I go there? Kyra? ఏం చేయను. నీకు సపోర్ట్ ఇచ్చాను కదా. Control. Kyra, I know it's unfair. What's the point of doing this to her? Okay, Kyra. You will win, Ankamda. I know you will do. I don't want him to win. Go. ఎప్పుడు చూస్తున్నా? Take deep breath. నువ్వు ఆడుతున్నావు కదా. Not without you. ఇంకేడేవుకు. మ్యామ్, మేము డే 0 నుంచి తోడుగా ఉన్నాం. అందరు ఇక్కడ బ్రదర్హుడ్ అంటారు. We started with sisterhood and still together till my last day we're together. I don't want to say anything more than this. I love you, Kyra. I love you to the core. You know it. జలక్, ఇది బాధాకరమైన పరిస్థితి. దురదృష్టవశాత్తు మీరు డంప్ అయ్యారు. రండి. జలక్, టైం వచ్చేసింది. ఇప్పుడు మీ పవర్ కార్డ్ యూజ్ చెయ్యండి.
మీరు మీ పవర్ కార్డ్ యూస్ చేయాలనుకుంటున్నారా? ఎస్, ఐ వాంట్ ట్రై. మీ దగ్గర ఏ పవర్ కార్డ్ ఉంది? మనీ. చూపించండి. డబ్బు పవర్ కార్డ్. ఇప్పుడు మీతో ఏం జరుగుతుంది లేదా మిమ్మల్ని ఏం కాపాడగలదు అనేది నేను సన్నీ డిసైడ్ చేయము. మీ అందరికీ ఆ పవర్ వీల్ గుర్తుందా? ఎస్. సో ఈ రోజు కూడా ఒక పవర్ వీలే డిసైడ్ చేస్తుంది ఏంటంటే మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడానికి ఎన్ని స్ప్లిట్ కాయిన్స్ ఇవ్వాల్సి వస్తుందో అని. ఫేర్ నా? యా, ఫేర్. Of course, I would want to try my luck. జలక్, Yes, ma'am. మిమ్మల్ని సేవ్ చేయడానికి ఎన్ని స్ప్లిట్ కాయిన్స్ కావాలో చూద్దాం మనం. I'm just so nervous, I don't know. సో మీరు పవర్ వీల్ చూడొచ్చు. Yeah. There's so many options here. యా. Which is beyond everything I feel. సో జలక్, మనం పవర్ వీల్ స్పిన్ చేద్దామా? Yes. $1,00,000. 1,50,000. పవర్ వీల్ 1,50,000 స్ప్లిట్ కాయిన్స్ దగ్గర ఆగింది. సో చలక్, మీ దగ్గర ఇంతమంది ఉన్నారు, చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీరు కూడబెట్టాల్సింది 1,50,000 స్ప్లిట్ కాయిన్స్. I'm ready. 1.5 lakh ఎలా తీర్చోగలరు? మిగిలిన వాళ్ళు ఏమైనా ఇస్తే నేను నా మొత్తం ఇస్తున్నా కదా. సో కైరా తన స్ప్లిట్ కాయిన్స్ అన్ని ఆఫర్ చేసేసింది. కైరా, నీ దగ్గర ఎన్ని స్ప్లిట్ కాయిన్స్ ఉన్నాయి? All in. ఎన్ని ఉన్నాయి? One question. Yes. నా ఉన్నాయి కదా. అవి తన దగ్గరే ఉన్నాయి కదా. తన దగ్గర ఉన్నాయి కదా. I said any splits will in. సో మీ దగ్గర నీ స్ప్లిట్ కాయిన్స్ ఇంకా జలక్ స్ప్లిట్ కాయిన్స్ కూడా ఉన్నాయి. కైరా, విషు, గుల్లు, నావి అన్ని కలిపి 1. విషవి నాకు అక్కర్లేదు అసలు. మరి క్యాష్ ఎవరు ఓ ఇస్తారు? హలో, తనవి నీకు ఇచ్చింది కదా. అయితే నేను ఇవ్వను. ఎన్ని? 52. 52. తన దగ్గర ఉన్నాయి. 52, 26. 22 తనవి ఎన్ని? ఇంకా తను విషు ఇవ్వచ్చు కదా, మళ్ళీ మనం సంపాదిద్దాం. ఇస్తున్నాను, కాసేపు ఆగు. క్యాల్కులేషన్ అయినా చెయ్యి. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను వద్దని అనలేదు కదా. Dane, she is there because of you. నో షీస్ నాట్. తన అక్కడ ఎందుకు ఉందంటే మేము ఒక చాయిస్ తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి. Okay, so అందుకని can you be kind enough and give her some? గుల్లుని అడగొచ్చు కదా. Gullu also ready to give. 1,50,000 ఇక్కడ నుండి కూడా పెట్టాలి. తను నా వల్ల అక్కడ లేదు కైరా. నేను ఒక ప్లాన్ వేస్తున్నాను అందరూ ఇవ్వడానికి, రైట్? Gaurish, you have given 51,000, which adds up to 78,500 స్ప్లిట్ కాయిన్స్ జలక్ కోసం జమ అయ్యాయి. we need a total of 71,500 more. Can you guys కొంచెం కొంచెం అయినా చేసుకొని ఇస్తారా? కానీ కొంచెం కొంచెం 70,000 ఎలా అవుతాయి బేబీ? సరే, నేను 20,000 ఇస్తాను. సార్, Sandy is ready to give 20,000. Sandy, I just told her even if I give from my 20,000 rupees, how are we going to reach అది చూద్దాం, 30,000? అది Reaching చూద్దాం. there. గుల్లు, మరి నేను ఇచ్చేసాను బ్రో. నా పేరు పదే అనడం వల్ల నా దగ్గర 20-40 అయిపోతాయా ఏంటి? మీరు కూడా మీ స్ప్లిట్ కాయిన్స్ ఇస్తున్నారా? సార్, నేను చెప్పేశాను 20-25 ఉన్నాయి, ఇస్తున్నాను. మీరు ఎన్ని ఇస్తున్నారు? నా దగ్గర ఎన్ని ఉన్నాయో అన్ని, తనకి ఎన్ని కావాలో తీసుకుంటుంది. ఓకే, 24,000 స్ప్లిట్ కాయిన్స్ గోల్డ్ తీసుకునివ్వండి. విషయం 1,00,000 కూడా పెట్టారు కదా. సరే, ప్రస్తుతానికి 71,500 minus
We need 47,500 more split coins. So, including Kaira, Gullu and Gaurish's amount, I still need 47,500. రిషు దగ్గర ఉన్నాయి కదా చేయడం లేదు. రిషు దగ్గర ఆల్మోస్ట్ 50 దాకా ఉన్నాయి. మిగిలిన నువ్వు ఇస్తావా? మిగిలిన ఏవైతే ఉన్నాయో అవి నేను ఇస్తాను, కాపాడుకో. హిమాంశు మీరు ఎంత ఇస్తారు? నేను అన్ని 6,000. You sure? I really don't want to. ఇంకా నేను జెన్యూన్ గా ఏ రీల్ కోసమో ఫేవర్ కోసమో నేను చేయట్లేదు బ్రో. మరి తనకి ఎవరు ఇస్తారు? రేపు మళ్ళీ డంప్ అవుతుంది, ఒంటరిగా ఉంటుంది. ప్రాక్టికల్ గా ఆలోచించారు కదా. నేను వద్దని చెప్పట్లేదు కదా. 20,000 తీసుకోండి, 25,000 తీసుకోండి, జేబులో కొన్నైనా ఉండాలి కదా. అనుకోండి ఈ రోజు తన అక్కడ నిలబడి ఉంది, తనని కాపాడేది డబ్బులే. ఇంకా 2-3 రోజులే కదా, ఆలోచించి మనం అందరం కలిసి కలుస్తాం కదా. దీప్తాంశు అవును, నా దగ్గర ఉన్నాయన్నీ ఇచ్చేస్తాను. ఎన్ని మిగిలాయంటే 41,500 ఉంది. విషు నేను డిసైడ్ చేసుకొని ఇచ్చేస్తాను. That's what they're asking. So at least if it's yes, నేను no, no. అన్ని అయితే ఇవ్వలేను, ఎందుకంటే నేను Of course, ఒక్క సెకండ్ yes. నేను హర్షిత్ వల్ల 0కి వచ్చేసాను. నేను మళ్ళీ నెమ్మదిగా పైకి వచ్చేసాను, కానీ నేను ఇస్తాను. I know that. ఆకాంక్ష నువ్వు ఇస్తే బాగుంటుంది. దీప్తాంశు కూడా కొంచెం ఇస్తున్నాడు. అరే నాకేమైనా తన బంధువు అవుతుందా? ఆకాంక్ష కంటే ఇస్తాను కానీ ఎవరికి పడితే వాళ్ళకి నేను ఎందుకు ఇస్తాను? విషు, దీప్తాంశు, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ ఫర్ ది లాస్ట్ టైం. మీరు ఏమైనా డిసైడ్ చేస్తే కొంచెం చెప్తారా నాకు? 2 నిమిషాల్లో వాళ్ళు అదే క్యాల్కులేట్ చేస్తున్నారు, ఆగండి. It's either you want to save her or you don't want to save her. Stop this nonsense. If you're done, then say goodbye and let her go. Stop torturing her. Yes. మ్యామ్ అందరూ కలిసినా మొత్తం అవ్వట్లేదు, దాంతో టైం వేస్ట్ అవుతుంది. మరైతే అందరూ తమ గేమే ఆలోచిస్తారు, రైట్? అదే So చెప్తున్నాను. if you don't, then don't. If you do, then just do it. కైరా అయితే డబ్బులు ఇవ్వడానికి ముందుకొచ్చింది. గుల్లు కూడా చేయలేపి బ్రో నేను అన్ని ఇచ్చేస్తానని చెప్పాడు. కైరా అన్ని ఇచ్చేసింది. తర్వాత నెమ్మదిగా అందరితో మాట్లాడుతుంటే బ్రో ఎవ్వరూ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. విషు వాళ్ళ సొంత ఎలియన్స్ కి చెందినవాడు, గౌరీష్ ని అంత మంచి ఫ్రెండ్ అనుకుంటాడు. గౌరీష్ కనెక్షన్ వెళ్ళిపోతుంది, అయినా కూడా ₹1 కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేడు. నేను కొంచెం సెల్ఫిష్ గా మాట్లాడుతున్నానేమో, కానీ మనస్ఫూర్తిగా చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ నువ్వు, కైరా, గుల్లు, విషు, దీప్తాంశు, నాతో పాటు నువ్వు కూడా మనం కాయిన్స్ ఇచ్చి నిన్ను సేవ్ చేసుకుంటే మనం 7 0 అయిపోతాం. నెక్స్ట్ గేమ్ లో మనలో ఎవరైనా డంప్ అయితే వాళ్ళు సేవ్ అవ్వలేరు. So okay, that's what I said, guys. It's fine. Keep your split coins to yourself. You all shown what friendship is here. The only person I never expected was Himanshu, and Himanshu is the one who's giving me split. అసలు విషయం ఇదే అయితే నాకు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు బ్రో. అయితే ఇవ్వద్దు, అస్సలు ఇవ్వద్దు. So you're saying that her friends and everybody here should not give any split coins because you're afraid of them being dumped, and she should go home. మేడం నాకేమనిపిస్తుందంటే ఎవరైతే తన ఫ్రెండ్స్ ఉన్నారో అందరూ తన ఫ్రెండ్సే అంటుంది కదా, కేవలం కొంతమందే కాదు కదా. అందరూ ఫ్రెండ్స్ అయితే వాళ్ళు కొంచెం నేను నా కలిపివచ్చు. ఫ్రెండ్స్ ని అడిగాను, నా ముగ్గురు ఫ్రెండ్స్ ఇవ్వడానికి వాళ్ళు రెడీ rethink- అయిపోయారు. I was వాళ్ళు asking rethink Vishu. చేయాల్సి Vishu వస్తుంది. does not have answered yet. నేను ఇంకేం ఎక్స్పెక్ట్ చేయాలి? ఏం మాట్లాడుతున్నావు? కిందటిసారి కూడా నిహారిక నా కనెక్షన్ తనని కాదని నేను నిన్ను సేవ్ చేశాను. నేను అదే డిస్కస్ చేస్తున్నాను. స్ప్లిట్ కాయిన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, కానీ నేను ఆల్ ఇన్ వెళ్ళడానికి రెడీగా లేను. నేను ఇక్కడ ఐడియల్ మ్యాచ్ ని కాదుగా. నేను నా గురించి ఆలోచించాలి, తన గురించి ఆలోచించాలి. ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డంప్ అవుతున్నావు, రేపు నేను డంప్ అవుతాను, రైట్? నా దగ్గర ఉన్న వాళ్ళందరూ ఖాళీగా ఉంటే ఎవరిస్తారు నాకు? వీళ్ళేమెవరు? వీళ్ళేదో మాట్లాడుతున్నారు. లేదు, నేను చెప్పేది ఏంటంటే మీ వాడు ఫ్యామిలీ అని ఇంతగా చెప్పాలనుకుంటే ఈ రోజు ఇచ్చేసి కాపాడుకోవచ్చు కదా. అరే నీ గేమ్ నాకు తెలుసు, చూడు నీ గేమ్ నాకు తెలుసు. ఎవరు అర్థం అలాగే, చేసుకోకపోతే అలాగే. నాకు నీ నీ గేమ్ బాగా గేమ్ తెలుసు. చూసుకో, నీ గేమ్ చూసుకో ముందు, తర్వాత ఇటొద్దు గాని. Vishu, how much are you willing to give at least? 15,000 to 20,000 split coins. So if you give 20, I'm still left with 21,500. అవును, అందుకే చెప్తున్నాగా, చెయ్యండి.
నేను అప్పటి నుండి అదే డిస్కస్ చేస్తున్నాను. అసలు ఎవరు ఇస్తున్నారు బ్రో చెప్పండి. మీరెంత ఇస్తారు? నా దగ్గర ఎన్ని స్ప్లిట్ కాయిన్స్ ఉన్నాయో, లేక నువ్వు నీ దగ్గర వాటిలో సగమే ఇస్తున్నావు కదా ఆల్మోస్ట్. అవును. అయితే నేను కూడా నా సగం ఇచ్చేస్తాను. జలక్ Exactly. నేను నా సగం ఇచ్చేస్తాను. ఇంకా చెప్పు. మోహిత్ is ready to give నేను నా us సగం half ఇచ్చేస్తాను. amount. ఎలాగైతే విషు తన సగం ఇస్తున్నాడో నేను నా సగం ఇచ్చేస్తాను. అంటే ఇప్పుడు ఇక్కడ నా వాళ్ళకంటే పక్కన వాళ్ళే ఎక్కువ ఇస్తున్నారు. Exactly, that's the point. That's the point. చప్పట్లేదు కొడుతున్నావు, పిచ్చ కింద ఏంటి నీకు? నిజం బయటపడింది. ఈ మాట మీద నేను కూడా 5,000 ఇస్తాను. మీరు 2కి బదులుగా 4 అని ఉంటే 4 ఖాళీ చేసే వాళ్ళే. అవును, నేను నేను చెప్తున్నాను. చెప్పినది విను, అదే. విను, విషయం విను, పోయి విను, వద్దు, విను, నువ్వు కూర్చో. విను. నువ్వు కూర్చో. నేనెందుకు కూర్చోవాలి? నువ్వు చెప్తే నేనెందుకు కూర్చోవాలి? నేనెందుకు కూర్చోవాలి? I was expecting a lot from Vishu and Diptanshu. I don't know what they were thinking, what they were doing. If I'm telling you that this is a family, ఒకవేళ మీరు మీ ఫ్రెండ్ ని సేవ్ చేయలేకపోతే what do you expect in return? I was literally upset in Vishu and Diptanshu at the point of time. నేను మీకు చివరి అవకాశం ఇస్తున్నాను మీ స్ప్లిట్ కాయిన్స్ ని పోగు చేసుకోవడానికి. చేతులు పైకెత్తడం మొదలు పెట్టండి. ఎవరు ఎన్ని స్ప్లిట్ కాయిన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? సౌరభ్, ఎన్ని స్ప్లిట్ కాయిన్స్? 6,000. 6,000. ఎస్ హిమాంశు, 6,000. 6,000. ఓకే దీక్ష, All in 41,000. Are you mad? Sir, because I know మన కనెక్షన్ ని వదిలి వెళ్తే ఎంత బాధగా అనిపిస్తుందో, how she's feeling right now. So I just want to save her here. I really want you to stay. 41,000. Wow, Diksha. Hats off, man. It was a shocker. I was happy at the end of the day. What matters was Zalak was safe. And I was very grateful to Diksha. వాళ్ళు నా ఫ్రెండ్ ని కాపాడారు కదా. Okay. Gullu. Sir, 12. 12,000. Kaira. All in 26,600. Okay. Who? Yes, 6,000. Niharika 6,000. Okay. ఇంకా ఎవరున్నారు? ఇంకా నా దగ్గర మీరు కూడా ఉన్నాయి సార్ 20 కాదు 19. మీ దగ్గర ఉన్నాయి 19,900. జలక్ మీ దగ్గర 32,000 ఉండేవి, 32,000. ఎన్ని మిగిలాయి సార్? 500 split coins. మన దగ్గర మొత్తం 1,49,500 స్ప్లిట్ కాయిన్స్ ఉన్నాయి. గుల్లో నుంచి తీసుకోండి సార్. 12.5 ప్లస్ గుల్లువి 500 అండ్ అది 1,50,000 స్ప్లిట్ కాయిన్స్. కంగ్రాచులేషన్స్ జలక్. వావ్ బ్రో, ఇక్కడికి రా. హ్యాట్స్ ఆఫ్ బ్రో, హ్యాట్స్ ఆఫ్. నాకు నీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది. మంచి కాల్, మంచి డిసిషన్ మ్యాన్, మంచి డిసిషన్ బ్రో. ఇది ఇలాగే ఉంటుంది. హే, కంగ్రాచులేషన్స్. తెలుసా, ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఇది ఒక ఎత్తుగడ, అది ఇది అంటే ఇంత పెద్ద ఎత్తుగడ ఎప్పటికీ ఉండదు బ్రో. ఇది చాలా పెద్ద రిస్క్. ఫైనలీ జలక్ ఇంటికి వెళ్ళడం లేదు అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. నేను కాన్సిక్వెన్సెస్ గురించి ఏమీ ఆలోచించలేదు, ముందు ఏం జరుగుతుందో ఏంటో అని. నేను ఆ మూమెంట్ లో ఏం చేయాలనిపించిందో నేను అదే చేశాను అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ జలక్ ఇంటికి వెళ్ళడం లేదు. అవుట్ ఆఫ్ ద బ్లూ, అన్ఎక్స్పెక్టెడ్లీ, అవుట్ ఆఫ్ సిలబస్, దీక్ష పిక్చర్ లోకి వచ్చింది అండ్ నాకు 41,000 ఇచ్చింది. ఐఎమ్ లైక్ బ్రో, ఐఎమ్ ఇన్ ద గేమ్. అండ్ బయట వాళ్ళు నాకు ఏదైనా స్ట్రాటజీతో హెల్ప్ చేసినా చేయనివ్వండి, పర్లేదు. ఇట్స్ స్టిల్ a win-win for me. All I have to say is that I'm very sorry. I was very wrong. If I could be a part of this brotherhood group,
I would be. I cannot disagree. I know రేపు ఏదైనా జరగచ్చు, but Diksha, this is a really big move for me. Thank you, Niharika, Saurabh, Himanshu, everybody, thank you. Zalak, welcome back to Splitsvilla. గుల్లు, ప్రజల్లో అప్పుడప్పుడు చాణక్యులు కూడా ఉంటారు. బ్రో, మేము ప్రజల్ని నమ్మం, రాజుల్ని నమ్మం, మాట మేము ఆడుతున్నాం, ముడ్రగా ఆడుతున్నాం. ఆల్ రైట్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ రోజు చాలా కళ్ళు తెరిపించే డోమ్ సెషన్ ఇది. ఈ రోజు జలక్ సేవ్ అయ్యింది ఎందుకంటే ఒకరి మనసు చాలా పెద్దది. రేపు మీరు ఈ సిచ్యువేషన్ లో ఉండవచ్చు, ఎల్లుండి మీరు, మరుసటి రోజు వేరే ఎవరైనా. సో ఇకపై మీరు తీసుకునే డెసిషన్స్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. Ruru, now you're going to find out what's your Sophia advantage is. Right. Okay. Ruru, మీకు సోఫీ నుంచి ఒక అడ్వాంటేజ్ వచ్చింది. మీ అడ్వాంటేజ్ వచ్చి you get to choose which couple you'd like to send to the love den. And which couple you would like to send on a date. And that could be including yourself. పద బేబీ. Okay, I want to go to the love den with Yogesh, obviously. And who do you want to send on a date? I want to send Himanshu and Diksha on a date. Right, girls, boys and girls, what a fantastic dome session. I'm so happy, Zalak. Thank you, ma'am. You're here, no one has been dumped. And go enjoy the villa. Love you, bye. Love you, good night. See you. Bye, Mali, bye. bye. Good night. Bye. నేను తెలివైన గేమ్ ఆడాను. నేను ఆల్ ఇన్ కి బదులుగా నా సగం పెట్టాను. దీక్ష డబ్బులని పోయాయి, విశ్వ డబ్బులు మిగిలాయి, దీప్తాంశు డబ్బులు మిగిలాయి. ఇంకా జలక్ కూడా గేమ్ లో సేవ్ అయ్యింది. సో వాళ్ళు మా వైపు విసిరిన పాచికలు వాళ్ళ మీదే రివర్స్ పడ్డాయి. దీక్ష బ్యాంక్ 0 అయిపోయింది, హిమాంశు ఖాతా 0 అయిపోయింది, సౌరవ్ డబ్బులంతా పోయాయి, నిహారిక 5,000 పోయాయి. దీన్నే అంటారు గేమ్ చేంజర్ అని. పైన కూర్చొని కూడా గేమ్ ని మేము ఇలా చేంజ్ చేస్తాం. ఈ 41,000 స్పిట్ కాయిన్స్ ఇవ్వడం వాళ్ళిద్దరికి చాలా భారం అవుతుంది.